రాజీవ్, నువ్వా? రారా, కూర్చో. ఆపండి మీ దొంగ మర్యాదలు. నేనసలు జీవితంలో నీ మొహమే చూడకూడదు అనుకున్నాను, కానీ జ్యోతి కోసం తప్పడం లేదు. అసలు ఏం మాయ చేశారు జ్యోతిని? నా మాట కూడా పక్కన పెట్టి ఎప్పటి నుండైతే జ్యోతి మీ మాట వినడం స్టార్ట్ చేసిందో అప్పటి నుండే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి. ఎందుకు మా మీద ఇంత పగ మీకు? మా నాన్నని చంపావు, మా చెల్లిని చంపావు, అయినా కోపం తగ్గలేదా నీకు? లేదు రాజీవ్. చాలా ఆపు. కవర్ చేసుకోవాలని ట్రై చేయకు. అయినా జైల్లో శిక్ష అనుభవించొచ్చిన ఆడవాళ్లు ప్రపంచానికి వాళ్ళ మొహం చూపించుకోలేక ఏ మారుమూల పల్లెటూరులోనో శేష జీవితాన్ని గడుపుతారు. కానీ నువ్వు నేరం చేసి జైలు శిక్ష అనుభవించి సిటీ నడి ఒడ్డున దర్జాగా తిరుగుతున్నావు. ఎందుకు రాజీవ్ అలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పు మాట్లాడలేదే, ఉన్న నిజమేగా అన్నాను. మా నాన్నని నా చెల్లిని చంపి నీకు నువ్వేగా పోలీసులకు లొంగిపోయావు. ఇది అబద్ధమా? కళ్ళకు కనబడిన ప్రతిదీ నిజం కాదు రాజీవ్. అదంతా వద్దు, నువ్వు మారవు, నాకు అర్థమైంది. నీతో నాకెందుకు? జ్యోతి ఎక్కడుందో చెప్పు. నాకు తెలియదు రాజీవ్. జ్యోతి కన్న తల్లిదండ్రులు చనిపోయిన విషయం మీకు తెలుసు కదా? తెలుసు. మరి జ్యోతికి ఈ విషయం చెప్పాలి కదా. ఏ విషయం చెప్పకపోయినా ఏమో అనుకోవచ్చు, కానీ చావు గురించి, అది తల్లిదండ్రుల చావు గురించి నువ్వు జ్యోతికి ఫోన్ చేసి చెప్పలేదంటే నేను నమ్మను. మల్లీశ్వరే జ్యోతి అన్న నిజం చెప్పేస్తే